Hello everyone. Today we are going to discuss problems on electric charges and fields. సో లాస్ట్ క్లాస్ లో మనం వీటి యొక్క టోటల్ గా కాన్సెప్ట్ చూసాం. సో ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అంటే 2020 యొక్క సొల్యూషన్స్ మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో నుంచి వచ్చిన 2020 యొక్క క్వశ్చన్స్ మనం చూద్దాం. If you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. So దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. నేను అన్ని ప్రాబ్లమ్స్ దీంట్లో చెప్పట్లేదు. సి విచ్ హ్యావ్ స్కోప్. ఓకేనా, ఈ ఇయర్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్న ప్రాబ్లమ్స్ మాత్రమే నేను తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ పార్ట్ 1. ఓకేనా, సో ఇంకా మనకి పార్ట్ 2 కూడా వస్తుంది. సో దిస్ ఈస్ పార్ట్ 1. సో దీంట్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అరౌండ్ 5 to 6 ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి నెక్స్ట్ ఇయర్ అంటే ఈ 2021 కి కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇఫ్ ఏ ప్రోటాన్ ఈస్ మూవ్డ్ అగైన్స్ట్ కూలం ఫోర్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ చూడండి, ఒక ప్రోటాన్ ఏదైతే ఉంది కదా అది మూవ్డ్ అగైనెస్ట్, ఓకేనా, అపోజిట్ గా ఈ కూలం ఫోర్స్ కి అగైనెస్ట్ గా ఇక్కడ మూవ్ చేస్తున్నారు ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దెన్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. సేమ్ దిస్ ఈస్ సి ఎగ్జాక్ట్ గా మీకు ఎంసెట్ లో పేపర్ ఇలానే వస్తుంది. ఫస్ట్ మీకు ఇంగ్లీష్ లో క్వశ్చన్ ఉంటుంది, దాని తర్వాత తెలుగులో కూడా ఉంటుంది ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. సో ఇలాగే మనకి టోటల్ గా పేపర్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఎ ప్రోటాన్ ఈజ్ మూవ్డ్ అగైనెస్ట్. సో ఇక్కడ ఏమంటున్నారు, మనకి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, దాంట్లో మనకి ఒక చార్జ్ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ హియర్ వీ హ్యావ్ ఎ చార్జ్. సో దీన్ని దిస్ ఈస్ ఎ ప్రోటాన్. ఓకేనా, ఈ ప్రోటాన్ ని మనం దీన్ని అగెనెస్ట్ గా మూవ్ చేస్తున్నాం. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ బ్లాక్. ఓకేనా, ఇక్కడ ఒక బ్లాక్ ఉందనుకోండి. ఇన్ జనరల్ గా నేను ఈ బ్లాక్ ని ఈ ప్లేస్ లోకి తీసుకొని రావాలి అంటే, ఓకే, సో ఏం జరుగుతుంది, ఐ హ్యావ్ టు అప్లై సర్టెన్ ఫోర్స్ ఆన్ దిస్ వన్. ఓకేనా, ఇట్ మీన్స్ దట్ వీ హ్యావ్ టు అప్లై ఎక్స్టర్నల్ సోర్స్. ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ విల్ కంటిన్యూ. ఇక్కడ కూడా ఈ ప్రోటాన్ ఏదైతే ఉంది కదా, సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఇక్కడ మూవ్ అవుతుంది, బట్ వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. ఓకేనా, మనం ఇటు తీసుకొని రావాలి అని అనుకుంటున్నాము దీన్ని. సో ఎప్పుడైతే మనం అటు వెళ్ళేదాన్ని ఇటు తీసుకొని రావాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు అప్లై సర్టెన్ ఫోర్స్ విచ్ షుడ్ బి ఎక్స్టర్నల్. ఓకేనా, ఇట్ మీన్స్ దట్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఫ్రమ్ సమ్ అవుట్ సైడ్ సోర్స్. సో ఇలా మీకు ఈ క్వశ్చన్ ని మీకు వేరే విధంగా ఫ్రేమ్ చేసి కూడా ఇవ్వచ్చు. లైక్ వర్క్ ఈస్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని ఇక్కడ ఉంది. సో అలా కాకుండా వర్క్ ఈస్ డన్ ఆన్ ద ప్రోటాన్ అని ఇచ్చిన ఆ ఆప్షన్ కూడా మీకు కరెక్ట్ గా అవుతుంది. సో ఇలా మీకు చిన్న చేంజెస్ చేసేసి అవే క్వశ్చన్స్ ని మీకు రిపీట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 2 into 10⁻⁻6 kg with a charge of this much is hanging in air above a similarly charged conducting surface. This word is very important in this question. వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్ ని మీరు అర్థం చేసుకోలేదు అంటే యూ విల్ బి సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఏ some other way. So conducting surface, the charge density of the surface is. So we have to find out the charge density. Okay, now let me tell you one thing. See, మనకి ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. ఓకే, వీ హ్యావ్ ఓన్లీ ఫ్యూ డేస్. సో ఈ టైంలో మీరు కాన్సెప్ట్స్ చూసుకుంటా కూర్చుంటే చాలా టైం పడుతుంది. సో ఏదైనా వన్ షాట్ వీడియో చూడండి, దాంతోపాటు లాస్ట్ 5 ఇయర్ పేపర్స్. ఓకే, లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ ప్లస్ మన యొక్క టెస్ట్ సిరీస్. ఓకేనా, చదువు బిడ్డ టెస్ట్ సిరీస్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు చేస్తే ఈ షార్ట్ టైంలో మీరు చేయగలిగే బెస్ట్ థింగ్ ఈజ్ దిస్ వన్. ఓకేనా, ఒక టెస్ట్ సిరీస్ అండ్ ఒక మీరు లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ చేస్తే సరిపోతుంది. సో అవర్ టెస్ట్ సిరీస్ ఈజ్ ఫర్ 199 at 199. So in this you will be getting chapter wise important questions, like chapter wise practice questions you will be getting. ఓకేనా, ఆ మోడల్ కూడా రిపీట్ అవుతాయి. అవి మన లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ తో పాటు మీరు ఒకవేళ మన యొక్క టెస్ట్ సిరీస్ చేస్తే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ పార్టికల్. సో ఇలా మనం, సో దిస్ ఈస్ అవర్ క్వశ్చన్. నౌ ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. సో మనకి ఒక డయాగ్రామ్ వేసుకుంటే ఇక్కడ అర్థమవుతుంది. సి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 2 into this much with a charge.
సో ఆ పార్టికల్ పైన ఇంత చార్జ్ ఉంది. ఈజ్ హ్యాంగింగ్ ఇన్ ఎయిర్ అబౌవ్ ఏ సిమిలర్లీ చార్జ్డ్ కండక్టింగ్ సర్ఫేస్. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ సర్ఫేస్. ఓకే, సో ఈ సర్ఫేస్ ని నేను కన్సిడర్ చేసుకుంటే దెర్ ఈస్ ఏ చార్జ్. ఓకేనా, ఇలా మనకి ఒక చార్జ్ ఉందంట. సో దీని యొక్క మాస్ వచ్చేసి ఓకే, సో దీని యొక్క మాస్ వచ్చేసి m ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 10⁻⁻6 kgs. నౌ ఇక్కడ విత్ చార్జ్ అండ్ q ఈజ్ ఆల్సో గివెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 10⁻⁻6 ఓకే కూలమ్స్. సో చార్జ్ కూడా ఇచ్చేసారు, మాస్ కూడా ఇచ్చేసారు, అండ్ ఇట్ ఈస్ హ్యాంగింగ్, అండ్ ఎప్సిలాన్ నాట్ అండ్ g కూడా మనకి ఇచ్చేసారు. సో ఇట్ ఈస్ హ్యాంగింగ్ అవుట్. ఇట్ మీన్స్ దట్ సి దీనికి కొంచెం సపోజ్ ఏ బాడీ అయినా మాస్ ఉంది అంటే there will be a gravitational force acting on this one in downward direction. ఓకేనా, సో ఇలా మనకి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి there will be an electrostatic force in opposite direction. Hope that is clear. సి ఇక్కడ ఏదైతే ఉంది కదా ఈ ఫోర్స్, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే యాక్ట్ చేస్తుందో దిస్ షుడ్ బి ఈక్వల్స్ టు దిస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సి ఇది కూడా మనకి సిమిలర్ అన్నారు కాబట్టి దిస్ విల్ బి ఏ పాజిటివ్. ఓకేనా, సో ఈ సిమిలర్లీ చార్జ్డ్ అన్నారు కాబట్టి దిస్ విల్ బి పాజిటివ్. వి నో దట్ పాజిటివ్ అండ్ పాజిటివ్ విల్ బి రిపెల్లింగ్. ఓకే, నిన్ననే మనం మన యొక్క క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ విల్ బి రిపెల్లింగ్. When it repels, so this force should be equals to this force, that is, so this will be equals to m times of g gravity, and this is electrostatic force, that is QE. Now these two should be equal if it is in equilibrium, that is mg should be equals to q times of E. But we know that E is given by, since E is equals to sigma by epsilon naught. Okay, so if I substitute the values, it will be equals to mg is equals to q times of sigma upon epsilon naught. Here this is a charge density. Okay, charge density, and this one is given, that is epsilon naught is equals to 8.85 into 10⁻⁻12 coulomb square newton per meter square. Okay, so this is permittivity of free space. Now if I substitute the values, m is given, g we have, q we have, epsilon naught we have, just we want charge density. So if I substitute the values and simplify, I will be getting, see, it will be equals to sigma will be equals to epsilon naught mg times q upon q. So in this expression, if I substitute the values, I will be getting, see epsilon naught is 8.85 into 10⁻⁻12 into, and this is m is given, that is 2. Okay, so that is 2 into 10⁻⁻6 times g is given, that is 10 meters per second square, upon what is q. Q is also given, that is 5 times of 10⁻⁻6. so if I cancel out this 10⁻⁻6 and this one and this 5 and this 10 2 times, so 2 times of 2 will be 4 into this value, it will be equals to 35.4 into 10⁻⁻12 coulombs per meter square, which is option number 1. Option A is right answer. Hope that is clear. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా చాలా ఎంసెట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఇప్పుడే టెస్ట్ సిరీస్ తీసుకోండి, చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో లెట్ us move on to నెక్స్ట్ ప్రాబ్లం. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా జాగ్రత్తగా వినాలి. సి ఈ ప్రాబ్లంలో మనకి 2 ప్రాబ్లమ్స్ కలిపేసి ఒక సింగిల్ ప్రాబ్లం చేసేసి ఇచ్చారు. 2 opposite and equal charges, each of magnitude this much, from a dipole, their separation is this much. Okay, distance between these two charges is this much. When this dipole is placed in an external electric field of this much, the value of maximum torque, remember this maximum torque word. ఓకేనా, నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాము. సో మీరు ఇంకా ఆ కాన్సెప్ట్ వీడియో చూడలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ మాక్సిమం టార్క్ అండ్ వర్క్ డన్. ఓకేనా, వర్క్ డన్ ఎంత ఇన్ రొటేటింగ్ ఇట్
through 180 degrees respectively. Okay na? Work done when it is rotated 180 degrees respectively will be. So we have to calculate these two values. So let us consider a dipole. ఇక్కడ దీని యొక్క చార్జెస్ మీరు చూసుకున్నట్టయితే it is given that this one is -4 into 10 power minus 8 coulombs and this one will be equals to 4 into 10 power minus 8 coulombs. This will be plus because dipole మనకి కావాలి అంటే. Okay, so these are the condition, that is one should be plus and one should be minus and these two should be equal. Remember this point, and this is separated by certain distance which is given as 2 into 10 power minus centimeters. Okay, now it is also said that the electric field value, that is q, is equals to 4 into 10 power 8, okay, newtons per coulomb. So if we know that electric dipole, okay, so ఇక్కడ మనం రాద్దాం. Okay, electric dipole is equals to 4 into 10 power minus 8 into 2 times of 10 power minus 4. ఎందుకు ఇలా అంటే we know that see electric dipole P is equals to Q times of 2A. Okay, so 2A యొక్క value ఇక్కడ మనకి ఉంది. So if I substitute here and Q value here, I will be getting this will be equals to 8 into 10 power minus 12 coulombs meters. Okay, now this is not centimeter, remember that. Now I want maximum torque. We know that yesterday we have discussed, that is maximum tau maximum will be equals to PE sine of theta, where theta is equals to 90 degrees, it will be maximum. Okay na? Theta is equals to 90 degrees at maximum. So is this will be tau maximum will be equals to P times of E. Now I know the values of P and E. If I substitute, I will be getting C 8 into 10 power minus 12. Okay, 10 power minus 12 times 4 into 10 power 8, which is equals to 32 into 10 power minus 4 Newton meter. Remember this. Okay, so మనకి ఒక వాల్యూ వచ్చేసింది, దట్ ఈస్ ఐదర్ ఆప్షన్ 2 or option 4 is right answer, but we don't know the conclusion right now because see దీంట్లో 32 and this is 32 and this is 64, so we have to calculate వర్క్ డన్ ఆల్సో. కొన్ని ప్రాబ్లమ్స్ లో ఎలా ఉంటుంది, ఇది ఒకటి మనం క్యాలిక్యులేట్ చేసేస్తే ఇవి వేరే వాల్యూస్ ఇస్తారు, అన్ని వేరే కాబట్టి ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా లేదు, మనకి కంపారిజన్ రైట్, ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు డెఫినెట్లీ క్యాలిక్యులేట్. ఓకే, సో లెట్ us solve for work done also. We know that work done is equals to PE cos theta 1 minus cos theta 2. Okay, remember this. ఈ ఫార్ములా బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ మనకి టిఎస్ అండ్ ఏపీ ఎఫ్సెట్ రెండిట్లో కూడా మినిమం 2 క్వశ్చన్స్ మనకి వచ్చాయి, అంటే మల్టిపుల్ షిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి మినిమం 2 క్వశ్చన్స్ వేర్ ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ వర్క్ డన్ ఫార్ములా. చాలా ఇంపార్టెంట్. ఓకే, రిమెంబర్ దిస్. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది వర్క్ డన్ పైన బేస్ చేసుకొని, అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. నౌ సి దిస్ ఈజ్, now I know the values of this one, that is Cp is 8 into 10 power minus 12 into, okay, this is the value of P and E kuda manki value undi, that is 4 into 10 power 8 times. Now what is cos theta? See ikkada cos theta is initially it is 0 degrees. Okay na? So first ఇది వచ్చేసి మనకి first cos theta 1 is 0 degrees. Okay, 0 degrees and this one is 180 degrees. So we know that cos 0 is 1 and cos 180 is, so ikkada already minus undi and cos 180 is minus 1. So if I add it, it will be equals to plus 1. If I simplify this, I will be getting 64 into 10 power minus 4 joules. Okay, so option D will be our right answer. Hope that is clear. చాలా ఇంపార్టెంట్, దీనిపైన బేస్ చేసుకొని మనకి చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్
ఉన్నాయి. సో లెట్ us move on to నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ క్వశ్చన్ లో చూడండి, an electric dipole with dipole moment p is placed with its axis at 30 degrees to uniform electric field. It means that there is an electric field in which there is a dipole which is at this angle, that is theta is equals to given, that is 30 degrees. Now the work done in rotating the dipole to a position where its axis is perpendicular to the field is. Now we have to find out the work done when this dipole is at this position. It means that this angle should be equals to 90 degrees. ఓకేనా, పర్పెండిక్యులర్ అంటే 90 కదా. సో ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనకి వర్క్ డన్ ఎంత జరిగింది అని చెప్తున్నారు. అంటే ఈ డైపోల్ ని ఈ పొజిషన్ నుంచి ఇక్కడ వరకు తీసుకురావడానికి జరిగిన వర్క్ డన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. నౌ ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనం నిన్ననే చూసాము, దట్ ఈస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు పిఈ. ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా మనం ఇది యూజ్ చేసాం, దట్ ఈస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు పిఈ కాస్ ఆఫ్ theta 1 minus cos of theta 2. Okay, cos theta 1 minus cos theta 2. Here theta 1 is equals to 30 degrees and theta 2 is equals to 90 degrees here. See, ఇక్కడ మీరు సైన్ కూడా తీసుకోవచ్చు, బట్ యూ హ్యావ్ టు కన్సిడర్ సైన్ ఆఫ్ 60 degrees. ఓకేనా, ఈ యాంగిల్ మీరు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా cos theta తీసుకుంటే మీకు ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసి మీరు ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. నౌ వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు సిపిఈ times of this cos theta 1 is cos 30 degrees. We know the value of cos 30 degrees, that is cos 30 degrees is equals to, see, cos 30 is equals to root 3 upon 2 and cos of 90 degrees is equals to 0, right? Now if I substitute these values, okay na, ee values nenu deentlo substitute cheste it will be equals to cos of 30 minus cos of 90 degrees. సో నేను ఫర్దర్గా దీన్ని సింప్లిఫై చేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు పిఈ ఆఫ్ రూట్ 3/2 మైనస్ 0 అవుతుంది. ఓకే, నా ఫర్దర్గా ఇంకా సింప్లిఫై చేస్తే వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు పిఈ రూట్ 3, దట్ ఈస్ పిఈ రూట్ 3/2. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 will be right answer, that is root 3 PE upon 2 will be our right answer. ఓకే, సో ఇలాగా మీరు చాలా సింపుల్ గా మీ యొక్క ఎంసెట్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలరు. ఈ ప్రాబ్లం మనకి ఏపీ ఎంసెట్ 2020 నుంచి మనం తీసుకున్నాము. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా అని డౌట్స్ ఏమీ పెట్టుకోదు. దిస్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో లెట్ us move on to నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం లో చూడండి, when a charge, that is 5 coulomb charge, is kept in a uniform electric field, a force of 5000 newtons acts on it. Find the potential difference between 2 points in that field separated by a distance 1 centimeters. So ఈ ప్రాబ్లం మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోమని చెప్తున్నారు, బట్ వీ హ్యావెంట్ డిస్కస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ లాస్ట్ క్లాస్. మనం నెక్స్ట్ క్లాస్ లో దీని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం, బట్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. See, it is given that we have to calculate potential difference V, which is equals to E times of D. Now what is E here, what is D here, and what is V here? Here it is a potential difference and this is EFI. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం, and D is equals to distance between those two charges. Now if I substitute the values, V is equals to, what is E here? See, E is equals to F upon Q. మనకి తెలుసు, that is నిన్ననే మనం చదివాము దీని గురించి. E is equals to F upon 2. Now if I substitute F upon Q times, what is D here? D is given 1 centimeter, so D. So V will be equals to, what is F here? That is 5000 newtons upon the value of the charge, that is Q is given, that is 5C, times what is D here? See, D is given, that is 1 centimeter. You have to convert this into meters. So if I substitute the value, it will be equals to 10 power minus 2 meters. So V will be equals to this 5 and this 1000 times. So it will be equals to 1000 into 10 power minus 2. So if I simplify this is, so దీన్ని మనం ఈ 2 points ని తీసేస్తే it will be equals to 10V. So this is our answer, that is option A is right answer. So ఇలా మీరు సింపుల్ గా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేయచ్చు. So let us move on to next problem. ఈ ప్రాబ్లంలో చూడండి, an imaginary equilateral triangle
ABC of side length 2 meters, okay na? So this is 2 meters is placed in a uniform electric field. So ఈ uniform electric field లో పెట్టారు and the value of this E is also given, that is 10 newtons per coulomb ఇచ్చారు. Now we have to find out VA minus VB, that is here and here, okay na? Potential difference across A and is equals to minus E times R vector. So it is equals to VA minus VB is equals to minus E of R cos theta, right? సో ఇప్పుడు నేను వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ ద ఆన్సర్. మీరు సాల్వ్ చేయాలనుకుంటే వీడియో పాజ్ చేసేసి సాల్వ్ కూడా చేయొచ్చు, ఈజీ ప్రాబ్లమే. ఓకే, నౌ వాట్ ఈస్ హియర్ టీటా. సో మనకి క్వశ్చన్లో టీటా వాల్యూ ఇవ్వలేదు, బట్ దే హ్యావ్ గివెన్ అస్ ఎ హింట్, దట్ ఈస్ an imaginary equilateral triangle అని చెప్తున్నారు. సో వి నో దట్ ఫ్రమ్ బేసిక్ జియోమెట్రీ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లో మనకి ప్రతి యాంగిల్ 60 degrees ఉంటుంది. సో దిస్ ఇస్ 60, ఓకే, దిస్ ఇస్ 60 and this is 60 and this is also 60 degrees. Now if I want this one, okay na, ఇక్కడ C దగ్గర నేను యాంగిల్స్ కన్సిడర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే సో దిస్ యాంగిల్ విల్ బి ఆల్సో ఈక్వల్స్ టు 60 degrees. ఓకే, ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తే VA minus VB will be equals to minus of E value మనకి ఇచ్చారు, that is 10 newtons per coulomb times what is R here, R is given, that is 2. okay, so if I substitute the value 2 times what is cos theta here, cos of 60 degrees. so 60 degrees ఎలా వచ్చిందంటే సో మనకి ఇక్కడ హింట్ ఇచ్చారు ద ఇమాజినరీ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని. సో we can conclude that this angle is equals to 60 degrees. So VA minus VB is equals to minus 10 times of 2 times of 1 by 2. okay, so if I cancel out this, VA minus VB will be equals to minus 10 V. okay, so ఇలా మనం సింపుల్ గా ఎంసెట్ లో కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఆప్షన్ 3 will be our right answer. So this is what our electric charges and field previous questions. సో ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి, అవి కూడా మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఇప్పుడే టెస్ట్ సిరీస్ తీసుకోండి, దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.